అయ్యా మిత్రులారా, ఇప్పుడు నేను మాట్లాడిపోయే ఈ టాపిక్ ఏదైతే ఉందో ఒక చిన్న ఐ ఓపెనర్ అనే చెప్పుకోవాలి. ఎందుచేత అంటే ఇది నేను నా మైండ్లో ఆలోచన వచ్చినప్పుడు నాకు కాస్త చలనం, ఒక స్పార్క్ లాగా అనిపించింది. ఆ స్పార్క్ ఎలా అనిపించిందంటే ఒక మార్పుకి తీసుకువచ్చే అంశంలాగా నాకు అనిపించింది. కాబట్టి ఇది మీతో షేర్ చేసుకుంటే 1% అన్న హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని అనిపించింది. కాబట్టి మీతోటి ఈ వీడియో నేను షేర్ చేస్తున్నాను. అది ఏంటంటే, చాలా మటుకు మన జీవితంలో మనము ఒక అంశం గురించి మాట్లాడుతూ ఉంటాం. అదేంటంటే, మనం చనిపోయాక మనం స్వర్గంకి వెళ్ళాలి అనే ఆశ మనము 100 మందితో కానీ 1000 మందితో కానీ 1,00,000 మందితో కానీ కలిసి ఉంటే చెప్పే ఉంటాం. ఇక్కడ విచిత్రం ఏంటంటే, మనము రేపటి రోజున మనతో జరిగే ఒక ఇన్సిడెంట్ తర్వాత స్వర్గం గురించి మనం మాట్లాడుతున్నాం. కానీ మనము భూమిపైన ఉండి భూమి శ్వాస పీల్చుకుంటూ భూమి మనకు గాలి, వెలుతురు, వెలుగు ఇవన్నీ ఇస్తున్న చోటు గురించి మాట్లాడకుండా, భూమిలో నేను స్వర్గం చేసుకుంటాను అని అనకుండా, భూమే స్వర్గం అని అనకుండా, కనపడని, వినపడని, తెలియని, ఎవరు చెప్పని మన మరణం తర్వాత స్వర్గం అనేది ఉంటుందో లేదో కూడా తెలియని అంశాన్ని పట్టుకొని నేను చచ్చాక స్వర్గంకి వెళ్ళాలి అని మనం మాట్లాడుతున్నామంటే మన తెలివి ఎంత నీచంగా మార్చాము అనడానికి ఇదొక నిదర్శనం. కాబట్టి మనం కాస్త తెలివితో ఆలోచించి, దేవుడు మనల్ని పుట్టించిన భూమిపైనే స్వర్గాన్ని చేసుకోవాలని ఆశిస్తూ, నరకాన్ని మనము అనుభవించకుండా భూమిపైన, నరకాన్ని ఎవరికి చూపించకుండా భూమిపైన సంతోషాన్ని చల్లగా నూరేళ్ళ ఆయుషుతోటి మనం అందరం జీవించాలని, జీవించే ఆ 100 ఏళ్ళు ఉంటామో లేదో తెలియదు, కానీ మన పేరు 100 ఏళ్ళు నిలబడేలాగా మనం బ్రతకాలని ఆశిస్తూ ఈ టాపిక్ని ఇక్కడికి ముగిస్తున్నాను. ఖుదాఫిజ్, లవ్ యూ ఆల్, విల్ సీ యూ బ్యాక్ సూన్.